బాప్తిస్వం దాకా వెళ్ళకముందే ఇంట్లో గొడవ మొదలైంది. నా భార్య, అప్పటికే నాకు వివాహం అయింది, నా భార్యకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. లోకమంతా నా మీద ఒత్తిడి తేవడం వేరు, నా భార్య నా మీద ఒత్తిడి తేవడం వేరు. భార్యాభర్తల మధ్య చాలా సన్నిహితమైన సంబంధం అది, చాలా డెలికేట్. నా భార్య టూత్ అండ్ నెయిల్ ఎంత వ్యతిరేకించిందంటే, యేసు ప్రభువుని వదిలిపెట్టరా, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని గొడవ చేస్తోంది. కోపగించుకున్నానంటే కథ అడ్డం తిరుగు. నన్ను దూషించినప్పుడు ఇంకొక అవకాశం ఇచ్చాను దూషించడానికి. ఏమన్నంటే, నువ్వు దయచేసి పుట్టింటికి వెళ్ళొద్దు, నీ ఇష్టం, నీకు స్వేచ్ఛ ఉంది, నీ మనసులో ఏముందో చెప్పు, సాధ్యమైనంత వరకు నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను, కానీ యేసు ప్రభువుని వదిలిపెట్టడం అనేది అది మాత్రం కుదరదు అని స్పష్టంగా చెప్పాను. నా భార్య అంత వ్యతిరేకిస్తూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. నన్ను కవ్విస్తోంది, కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. బంధువులు వచ్చి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు ఒకసారి. అందులో వాళ్ళు అన్నది ఏంటంటే, నీకేం కావాలో అడుగు, ఏదైనా ఇస్తాం, డబ్బు కావాలా, ఏం కావాలి, కానీ నువ్వు యేసు ప్రభువుని వదిలిపెట్టు అంటే, నేనన్నాను, వడ్ల గింజను దంచితే బియ్యపు గింజ అవుతుంది, మళ్ళా బియ్యపు గింజ వడ్ల గింజ అవుతుందా, అది కుదరదు అన్నా. అంటే వాళ్ళు అన్నారు, అమ్మాయి ఇక ఈయనతో లాభం లేదు, ఈయనకు యేసు పిచ్చి పట్టింది, సామాన్ సర్దుకో వెళ్ళిపోదామంటే, ఆమె ఏమన్నదంటే, భలేవారు, నేను ఆయన వదిలిపెట్టి ఎలా వస్తాను, మీ తెలివితేటలు బయటపడ్డాయి, ఆయన మారుస్తారు మళ్ళా మన సాంప్రదాయంలోకి అనుకున్నాను, మీరు ఫెయిల్ అయిపోయారు, అది ఒప్పుకొని దయచేసి వెళ్ళిపోండి, మా గొడవ మేము పడతామని చెప్పి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. చిట్ట చివరికి ఆమె చేతులు ఎత్తేసింది. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా వ్యతిరేకించాను, మన సాంప్రదాయాలన్నా సంస్కృతి అన్నా నాకు అంత ఇష్టం, కానీ ఇప్పుడు ఏమనిపిస్తోందంటే, మీరు నమ్ముకున్న దేవుడు, మీరు నా భర్త కాబట్టి ఆయన నాకు కూడా దేవుడు, అందుచేత మనకు యేసు ప్రభు కావాలి, కానీ యేసు ప్రభు పేరట చలామణిలో ఉన్న మతం మాకొద్దు అని మేమిద్దరం కలిసి ఆ రోజు తీర్మానం చేసుకున్నాం. అప్పటి నుంచి ఆమె నాకు ఎంత మంచి భార్య అయిందంటే, వ్యతిరేకత అనేది బుద్ధిగా ఏది చెప్పినా అలాగేనండి అనడం. ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం అయ్యామా, ఇప్పుడు ఏదైనా మీటింగ్కి వెళ్ళాలంటే నన్ను ఏ చీర కట్టుకోమంటారని నన్ను అడుగుతోంది. అంత అన్యోన్యం అయిపోయాం అన్నమాట. నాకు చెప్పకుండా ఆమె ఏది చెయ్యదు, ₹1 కూడా ఉన్నదంటే అది నాకు చెప్తుంది. తను కూడా యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. షీ వాస్ బ్యాప్టైజ్డ్ ఇన్ హైదరాబాద్, బాప్టిస్ట్ చర్చ్